నాకు సినిమా రిలీజ్కి ముందు టీజర్ ట్రైలర్ సాంగ్స్ ఏది ఎక్కలే, కానీ సినిమా టిపికల్ అనిల్ రావిపూడి మూవీ. స్టోరీ ఏమీ ఉండదు, స్క్రీన్ ప్లే ఏమీ ఉండదు, టెక్నికాలిటీ అస్సలే ఉండదు, కామెడీ కావాల్సినంత, ఆడియన్స్కి మెంటల్ ఎక్కువ. అనిల్ రావిపూడి దొరికిపోతాడు అన్న ప్రతిసారి ఈ ప్రూవ్డ్ మీ రాంగ్. అనిల్ రావిపూడి మూవీలో టెక్నికాలిటీ, స్టోరీ, స్క్రీన్ ప్లే దేని గురించి మాట్లాడుకున్నా బోయపాటి మూవీలో గ్రావిటీ గురించి మాట్లాడుకున్నట్టే. అవన్నీ పట్టించుకోవద్దు, వదిలిపెట్టాలి. కామెడీ కావాల్సినంత, ఫ్యామిలీస్ మెంటల్ ఎక్కిపోతారు. చిరంజీవి గారి గ్రేసు, స్టైలు, ఎవ్రీథింగ్ ఓల్డ్ మూవీస్ చూసినట్టే అనిపిస్తుంది. నిజానికి అనిల్ రావిపూడి మూవీ అంటేనే ఏదో పాత సినిమాను మళ్ళీ రీమేక్ కాకుండా రీమేక్ చేసినట్టు అనిపిస్తుంది. నిజానికి మనం సంక్రాంతికి వస్తున్నాం చూసుకుంటే ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియులాలు మళ్ళీ రీమేక్ చేసినట్టు, ఇది కూడా సేమ్ అలానే రౌడీ అల్లుల్లాగా ఆ స్టైల్ అంతా ఎవ్రీథింగ్ అలాగే అనిపిస్తుంది. బట్ కామెడీ అనిల్ రావిపూడి స్టైల్లో మామూలుగా ఉండదు. వెంకటేష్ గారి ఎంట్రీ, ఆ కామెడీ, ఆ టైమింగ్, ఎవ్రీథింగ్. వెంకటేష్ గారు ఉన్న సీన్, ప్రతి సీన్ మస్తు అనిపిస్తుంది. చిరంజీవి గారిని వెంకటేష్ గారిని కలిసి చూడడం ఈస్ లైక్ మస్తు అనిపిస్తూ ఉంటుంది. థియేటర్లో ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి ఒక్కొక్కరికి. ఫస్ట్ హాఫ్ ఉంటుంది గాయస్, మెంట్లు. సెకండ్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్స్ ఉంటాయి నవ్వి వస్తావు, కానీ కొన్ని చోట్ల ఇప్పుడు నవ్వాలా అనిపిస్తుంది. అది కొన్ని చోట్లే, మిగతాదంతా మస్తు అనిపిస్తుంది. మనం దేని గురించి మాట్లాడుకోకూడదండి, టెక్నికాలిటీ, స్క్రీన్ ప్లే దేని గురించి మాట్లాడకూడదు. సీదా థియేటర్కి వెళ్ళి కూర్చోండి, మీ టెన్షన్స్ అన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి, నేను చెప్తున్నాను కదా. అండ్ ఫైనల్లీ తింటే గ్యారలే తినాలి, చూస్తే సంక్రాంతికి అనిల్ రావిపూడి మూవీ చూడాలి. అనిల్ రావిపూడి బీ లైక్ గోడ మీద గిరిక నేను దొరక.